హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ స్పెషల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సౌత్ ఇండియన్ స్పెషల్ సాంబార్ ఇడ్లీ. ముందుగా సాంబార్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ కందిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 2 టీ గ్లాసుల వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం. సో ఇందులోకి పొయ్యి మీద పెట్టే ముందు కొంచెం నూనె, కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది మొత్తం మనకి 4 విజిల్స్ రావాలన్నమాట. అంటే 1 హై ఫ్లేమ్లో రానివ్వండి, అలాగే 3 మీడియం ఫ్లేమ్లో, మొత్తం 4 విజిల్స్ రావాలి. అప్పుడు మనకి కందిపప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. సో ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. అలాగే వంకాయలు, డ్రమ్ స్టిక్స్ అంటే ములక్కాయలు, సొరకాయ, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా నేను ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. సో కుక్కర్ అనేది 4 విజిల్స్ వచ్చేసాయి. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు సాంబార్ స్టార్ట్ చేద్దాం. గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. నేను చూపించిన కూరగాయలనే కాదండి, మీకు ఏ కూరగాయలు అయితే నచ్చితే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తిరగమాత గింజలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు వీటిని కూడా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ములక్కాయల్ని నేను. అప్పుడైతే కొంచెం సాఫ్ట్గా టేస్టీ ములక్కాయలు, వంకాయ ముక్కలు, కొంచెం పసుపు, అలాగే ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ కూరగాయల ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ లోపల మనం పప్పు ఎనిపేసుకొని అందులో చింతపండు రసాన్ని పిండుకుందాం. సో ఇప్పుడు ఆ 2 కలిసేలాగా ఒకసారి కలుపుదాము. చూడండి, ముక్కలు అనేది బాగా మగ్గాయి. మనం వేసిన కూరగాయలు మొత్తం సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు అందులోకి 3 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి, మొత్తం బాగా కలిసేలాగా. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పోసేసి, నేను ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం పల్చగా కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ పోసాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలన్నమాట. సో 10 నిమిషాల తర్వాత నేను ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం సాంబార్ పొడి, కొత్తిమీర వేస్తున్నాను. ఇక్కడ మీరు ఉప్పు అలాగే కారం ఒకసారి చెక్ చేసుకోవచ్చు కావాలి అంటే. సో చూడండి, ఇంతే అండి, ఎంతో టేస్టీ అయినా మన సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఓన్లీ ఇడ్లీలోకనే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటాయి. అంతే అండి, మన సాంబార్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇడ్లీ పిండి ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ కూడా పోసాను. ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాము. దీనికి నేను గ్లాస్కి అంటే 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసాను. సో ఇడ్లీ పెట్టేసుకుందాము. ఇవి కూడా అంతేనండి, కరెక్ట్గా ఒక 10 నుంచి 12 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయి.
దించే ముందు ఒకసారి చూసుకోండి. ఎంతో టేస్టీ అయిన మన ఇడ్లీ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.